నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నందమూరు గ్రామంలో బుధవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరించారు. ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తోందని అన్నారు. అనంతరం అదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి ఎల్ఈడీ టీవీని అందజేశారు. అలాగే 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ పార్టీ ఎలక్షన్ అడ్వైజర్ గొర్రెల శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్నీలు పాల్గొన్నారు. సార్ అందరూ ఒకసారి చూడండి. రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ మెరుగైన పాలన అందిస్తున్నామని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ వెస్ట్ చోడవరం, గుండేపల్లి, తెలికిచెర్ల గ్రామాలలో మంగళవారం రాత్రి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ఈ సంవత్సర కాల పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మా యొక్క అధినేత యొక్క ఆలోచనల తీరున మేము కూడా ఒక నిర్మాణాత్మకంగా ఒక క్రమశిక్షణతో కూడిన పాలన, పారదర్శక పాలన అందించే మీద మా దృష్టి ఉందే తప్ప మీ మీద కక్ష తీర్చుకోవాలనో, మిమ్మల్ని అంతమొందించాలనో, దాడులు చేయాలనో ఆలోచనలు మాకు లేవు, ఉండవు కూడా. రెండవది, రెడ్ బుక్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజున మా నాయకుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే అదేదో వేరే రాజ్యాంగ శక్తిగా మీరు భావిస్తున్నారేమో. రెడ్ బుక్ అంటే ఏంటంటే, ఆ రోజున మీరు అధికారం ఉన్నప్పుడు ఎవరెవరైతే చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల మానవ హక్కులను కాలరాస్తూ, దాడులు చేస్తూ, హింసావృత్తిని ప్రేరేపిస్తూ ఆ రోజున హత్యాకాండ సాగించారో, ఆడబిడ్డల మీద అగత్యాలు చేశారో, ఆ రోజే నారా లోకేష్ గారు చెప్పారు, మీరు చేస్తున్న ప్రతి క్రియని చట్టం ముందు పెట్టి చట్టరీతిని శిక్షిస్తాం, మిమ్మల్ని చట్టం ముందుకు లాగుతాం. అదే రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడి రాజకీయ ఉత్కంఠకు కారణమైంది. ఇటీవల టీడీపీ తరపున ఇక్కడ ఎంపీపీగా ఉన్న కేతా శ్రీను అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగాల్సి వచ్చింది. అయితే బుధవారం జరగవలసిన ఎంపీపీ ఎన్నిక చివరి నిమిషంలో వాయిదా పడింది. కోరం లేకపోవడమే ఎన్నిక వాయిదాకు కారణంగా తెలియగా, టీడీపీ రాష్ట్ర అధిష్టానం నుంచి వచ్చిన మార్గదర్శకాలతోనూ ఇది ఆగినట్లు సమాచారం. ఎంపీపీ పదవికి పొన్నమండ ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ప్రధానంగా పరిశీలనలో ఉండగా, మాజీ ఎంపీపీ కేతా సతీమణి కూడా ఆసక్తి చూపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేతా భార్య ఎంపీపీగా ఎన్నికవ్వాలంటే తాటిపాక ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల పదవీకాలం ఇంకా 15 నెలలు మాత్రమే ఉండడంతో ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోవచ్చునని పలువురు రాజకీయ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పరిణామాలు రాజోలు నియోజకవర్గంలో సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నిక వాయిదా, నాయకత్వ మార్పు, పునర్నిర్వచన అవకాశాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో బుధవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఉన్న పిల్లలందరికీ నగదు జమ చేశామన్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరూ ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి సార్. మంచి అట్లా ఏమైనా ఉంటాయి. ఫోటో అండి సార్, ఫోటో అంటే మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ శిబిరంలో మామిడికుదురుకు చెందిన అంజు ఆసుపత్రి వైద్యులు సేవలందించారు. మొత్తం 34 మందిని పరీక్షించి 10 మందికి కళ్లజోళ్లు అందించారు. మరొక 10 మందిని ఆపరేషన్లకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమైక్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఉద్దేశ్యాలను తెలియజేసి అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో 10% ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మంది నిరుపేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమన్నారు. జిల్లాలో ఇంతవరకు 95,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, వారిలో 5,181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. ఒక సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేస్తే కుటుంబాలని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో ఆ సమస్యల పరిష్కారం మనం చేయగలిగితే వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో P4 విధానాన్ని ముందు తీసుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం, ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక నమ్మకం కల్పిస్తున్నాం. కేవలం కొంతమందే ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతామనే భావన ఉన్న యువతకు, సమాజంలో ఉన్న ఎంతోమంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రియలిస్టులుగా, బిజినెస్లో, ట్రేడ్లో, వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఏలూరు జిల్లాలో 95,000 కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా గుర్తించాం. ఇప్పటివరకు దాదాపు 2,70,000. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. భీమవరంలో ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వరిగేడు గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 6 లక్షల రూపాయలు వెచ్చించిన అడ్డాల కృష్ణారావు కుమారులు, కుమార్తె అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్. అన్ని జీవరాశుల మనుగడ వల్లే మానవ మనుగడ సాధ్యం. ప్రపంచ పాముల దినోత్సవ సభలో పేర్కొన్న తణుకు ఏకేటీపీ హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణ. ప్రత్తిపాడు హోమియో వైద్య కళాశాలలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం. చర్మ వ్యాధులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉచితంగా మందులు అందజేస్తారు. కొవ్వూరు నియోజకవర్గంలో తొలి అడుగు ప్రచార సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి. డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు వెంట ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ సూరపనేని. నల్లజర్ల మండలంలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్య. కోరం లేక వాయిదా పడ్డ రాజోలు ఎంపీపీ ఎన్నిక. రాజకీయ ఉత్కంఠకు దారితీసిన వైనం.
తల్లికి బంధనం పథకంలో పిల్లలందరికీ జమ చేస్తున్న నగదు ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P4 పథకం ప్రధాన ఉద్దేశం. ఏలూరు కలెక్టరేట్లో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.